హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే సూపర్ టేస్టీ కంఫర్ట్ ఫుడ్. పిల్లల లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. ఈ రెసిపీని ఎంతమందికి టేస్ట్ చేయించినా వాళ్ళందరూ నాకు చెప్పిన విషయం, మీరు చాలా బాగా చేశారండి ఈ రెసిపీని అని. అదే మన సాంబార్ రైస్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీని అడిగి చేయించుకుంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అందుకే ఈ రోజు నా స్పెషల్ సాంబార్ రైస్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఇంకెందుకు లేట్ అండి, లెట్ స్టార్ట్ ద రెసిపీ. ఇక్కడ నేను గ్లాస్తో కొలత తీసుకుంటున్నాను, మీరు కప్తో అయినా పర్లేదు తీసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోండి. ముందు బియ్యము పప్పు హాఫ్ అన్ అవర్ కంపల్సరీగా నానాలండి. నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని తీసుకొని కుక్కర్లో వేసుకొని 6 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. పప్పు బియ్యాన్ని ఏ గ్లాస్తో అయితే మెజర్ చేసుకున్నారో వాటర్ని కూడా అదే గ్లాస్తో మెజర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. ఇలా చేయడం వల్ల రైస్ మరియు పప్పు చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. మన సాంబార్ రైస్కి పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు కుక్కర్ని క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు చింతపండు నానబెట్టుకుందామండి. ఇక్కడ నేను లెమన్ సైజ్ అంత చింతపండు తీసి వామ్ వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుంచి ఇలా గుజ్జు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకోండి. అందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు, చిటికెడంత జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. కుక్కర్ విజిల్స్ వచ్చాక చల్లారాక ఒకసారి మూత తీసి చూసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అంత సాఫ్ట్గా కుక్ అవుతే సరిపోతుంది. ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇందులో వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల అన్నం అనేది గట్టిగా అవ్వకుండా, ముద్దలు కట్టకుండా పల్చగా ఉంటుందండి. అందుకే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి చిట్లనివ్వండి. ఇలా చిట్లిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, 2 డ్రమ్ స్టిక్ ముక్కలు, 1 క్యారెట్, దోసకాయ ముక్కలు, 4-5 చీల్చిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, అలాగే కొంచెం మెంతికూర వేసి బాగా కలుపుకోండి. మీరు ఇక్కడ ఇవే వెజిటేబుల్స్ వాడాలని అయితే ఏమీ లేదు. మీ ఇంట్లో ఏవైతే వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయో ఆ వెజిటేబుల్స్ అయినా వాడుకోవచ్చు. లైక్ వంకాయ, బెండకాయ, ఇలా ఏవైనా వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో టమాటో యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 టమాటోస్ తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. ఒకసారి కలిపి మూత పెట్టేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ తొందరగా ఉడకడానికి ఒక చిన్న టిప్, అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అనేటివి త్వరగా ఉడికిపోతాయి. వెజిటేబుల్స్ అనేటివి 70% ఉడకాలండి. అలా ఉడికిన తర్వాత ఇందులో చిటికెడంత పసుపు, 1 చెంచా కారం, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. ఈ మసాలా అంతా వెజిటేబుల్స్కి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఇలా మసాలా అంతా వెజిటేబుల్స్కి పట్టేసిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, ఆ రసంని ఇందులో వేసుకొని మరిగించుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి చింతపండు రసం అనేది ఇలా మరిగితే సరిపోతుందండి. ఇలా మరిగిన చింతపండు రసంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నము పప్పుని వేసి కలుపుకోండి. ఇలా వేసుకున్న అన్నానికి ఈ మసాలా అనేది మొత్తం బాగా పట్టాలండి. అలా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. అలా కలుపుకుంటే మొత్తం మసాలా అంతా అన్నానికి పడుతుంది. ఇలా మసాలా అనేది అన్నానికి పట్టిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ అనేది 4కి సరిపోతుందండి. ఇంట్లో వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో సాంబార్ పౌడర్ అనేది వేసుకుందాము. నేను ఇక్కడ సాంబార్ పౌడర్ అనేది ఇంట్లోనే తయారు చేసుకున్నాను. మీరు బయట దొరికే సాంబార్ పౌడర్ అయినా సరే పర్లేదు, వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న సాంబార్ పౌడర్ని ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడ మనము వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇంకో 10 నిమిషాలు చిక్కపడేదాకా మరిగించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులో 4 చెంచాల నెయ్యి వేసుకొని అందులో
10 నుంచి 12 కాజు ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇలా వేయించుకున్న కాజుని మరిగే సాంబార్ రైస్ పైన పోపులాగా వేసేసుకొని మూత పెట్టుకోండి. నెయ్యి వేయడం వల్ల సాంబార్ రైస్కి బాగా టేస్ట్ వస్తుందండి. మనకి సాంబార్ రైస్ అనేది ఈ విధంగా చిక్కబడితే సరిపోతుందండి. ఇలా చిక్కబడిన తర్వాత పైనుంచి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి మూత పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి సాంబార్ రైస్ అనేది ఇలా చిక్కబడితే సరిపోతుందండి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఎక్కువగా మరిగిచ్చేస్తే మనకి చల్లారాక దగ్గరికి అయిపోతుందండి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సాంబార్ రైస్ని సర్వ్ చేసుకోండి. అంతే అండి, సూపర్ టేస్టీ కంఫర్ట్ ఫుడ్ సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ ఈ రెసిపీని చేయమని కంపల్సరీగా అడుగుతారు. మీరు ఈ సాంబార్ రైస్ని ట్రై చేసినట్లయితే నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీస్ కిచెన్.